ఒక రాజు ప్రతిరోజు ఉదయం తన రాణిని నిలబెట్టి ఆమె నాసిక ఆభరణం నత్తు నుండి 100 బాణాలు తీస్తాడు. అప్పుడు అడుగుతాడు, ఈ భూమిపై నాలాంటి వీరపురుషుడు ఎవరైనా ఉన్నాడా? రాణి బాధపడుతూ, లేదు మహారాజా, మీలాంటి వీరుడు ఎవరూ లేరు అని చెప్తుంది. కాలం గడిచే కొద్దీ రాణి బాగా బలహీనమై సన్నబడిపోతుంది. ఒకరోజు రాణి తల్లి ఆమెను చూడటానికి వస్తుంది. రాణి దీనస్థితిని చూసి కంటతడి పెట్టి, బిడ్డా, నీవు ఎందుకు ఇలా బక్కచిక్కిపోయావు? నీకు ఏదైనా వ్యాధి ఉందా? ఎవరైనా బాధపెడుతున్నారా? లేక ఆహారం సరిగా లభించడం లేదా అని అడుగుతుంది. రాణి మొదట్లో తన బాధను చెప్పలేకపోతుంది. రాజు రోజూ ఆమె నత్తు నుండి 100 బాణాలు తీస్తాడని, ప్రతి బాణం ఆమె ప్రాణాలను బయటకు తీస్తున్నట్లు అనిపిస్తుందని, కొంచెం కదిలినా లేదా రాజు నిశానా తప్పినా ప్రాణాలు పోతాయని చెప్పలేకపోతుంది. తల్లి పదే పదే అడగడంతో రాణి చివరకు విషయం బయటపెడుతుంది. అమ్మా, ఏ విషయంలోనూ కొరత లేదు. ఆహార ధాన్యాలు నిండా ఉన్నాయి, మంచి నీరు ఉంది. కాని నీ అల్లుడు రాజు రోజూ ఉదయం నా నత్తు నుండి 100 బాణాలు తీస్తాడు. ప్రతి బాణం నా గుండెను కంపింపజేస్తుంది. ఒక్కో బాణం నా జీవితంలో చివరిదని అనిపిస్తుంది. ఈ భయం నన్ను లోలోపల తినేస్తోంది. ఈ చింత వల్ల ఆహారం గొంతులో దిగడం లేదు అని చెప్తుంది. తల్లి ఆశ్చర్యపోతూ, ఇది ఎప్పుడు జరిగింది అని అడుగుతుంది. రాణి, అమ్మా, ఎప్పుడు జరిగిందని అడగొద్దు, ఎప్పుడు జరగలేదని అడుగు. రాజు రోజూ ఉదయం నన్ను నిలబెట్టి నా నత్తు నుండి 100 బాణాలు తీస్తాడు. ఆ తర్వాతే తన రోజును ప్రారంభిస్తాడు అని చెప్తుంది. ఏమైనా అంటాడా అని తల్లి అడగగా, రాణి, అవును అమ్మా, ఈ భూమిపై నాలాంటి వీరపురుషుడు ఎవరైనా ఉన్నాడా అని అడుగుతాడు అని చెప్తుంది. తల్లి కొంత ఆలోచించి, బిడ్డా, చింతించకు. రేపు అతను అలా అడిగితే ప్రపంచంలో వీరపురుషులు చాలా మంది ఉన్నారు. ఇంట్లో లేకపోతే బయట ఉన్నారు. బయటకు వెళ్లి చూడండి, సింహానికి సవాసింహం చాలా ఉన్నాయి అని చెప్పు అని సలహా ఇచ్చి రాణితో వీడ్కోలు పలికి తన ఇంటికి వెళ్లిపోతుంది. రాణి మరుసటి ఉదయం కోసం ఎదురుచూస్తుంది. రాజు ఆమెను నిద్రలేపి, రాణి, రా, సమయమైంది అని చెప్పగా రాణి భయంతో, ఓ భగవంతుడా, ఈ రోజు కూడా నన్ను కాపాడు, తర్వాత అమ్మ చెప్పినట్లు చెప్తాను అని అనుకుంటుంది. ఆమె తోటలో నిలబడి కళ్ళు మూసుకుని నత్తును పట్టుకుంటుంది. రాజు రోజులాగే 100 బాణాలను ఒక్కొక్కటిగా నత్తు నుండి తీస్తాడు. బాణాలు తీసిన తర్వాత, చెప్పు రాణి, ఈ ప్రపంచంలో నాలాంటి శూరవీరుడు ఎవరైనా ఉన్నాడా అని అడుగుతాడు. రాణి ధైర్యం తెచ్చుకుని, మహారాజా, ప్రపంచంలో శూరవీరులు చాలా మంది ఉన్నారు. ఇంట్లో లేకపోతే బయట ఉన్నారు. బయటకు వెళ్లి చూడండి, సింహానికి సవాసింహం చాలా ఉన్నాయి అని చెప్తుంది. రాజు ఆశ్చర్యపోతూ, సరే రాణి, అలాగైతే కొంత ఆహారం ఇవ్వు, నేను బయటకు వెళ్లి శూరవీరులను చూస్తాను. నాకంటే గొప్ప వీరుడు ఎవరైనా ఉన్నాడేమో చూద్దాం అని చెప్పి కొంత ఆహారం తీసుకుని బయలుదేరతాడు. దారిలో ఒక మట్టి రహదారిపై నడుస్తూ అతను ఒక వ్యక్తిని చూస్తాడు. ఆ వ్యక్తి రోడ్డు పక్కన పడుకుని ఆకాశం వైపు చూస్తున్నాడు. రాజు ఆసక్తితో ఆకాశం వైపు చూస్తాడు. కాని సూర్యుని కిరణాల తప్ప ఏమీ కనిపించదు. అతను ఆ వ్యక్తిని అడుగుతాడు, ఏమిటి సోదరా, ఆకాశంలో ఏం చూస్తున్నావు? ఆ వ్యక్తి, ఒక కన్నులేని కానా వ్యక్తి, ఇంద్రుని సభలో దేవకన్యల నృత్యం జరుగుతోంది, అది చూస్తున్నాను అని చెప్తాడు. రాజు మళ్లీ ఆకాశం వైపు చూస్తాడు. కాని ఏమీ కనిపించదు. కానా వ్యక్తి రాజును అడుగుతాడు, నీవు ఎవరు? ఎక్కడికి వెళ్తున్నావు? రాజు, నేను మాల్వా రాజు ఉత్పల్ రాజు. ప్రపంచంలో శూరవీరులను చూడటానికి వెళ్తున్నాను అని చెప్తాడు. కానా వ్యక్తి నవ్వుతూ, అయితే కాసేపు ఆగు. నృత్యం చేస్తూ ఒక దేవకన్య యొక్క చీలమంద ఊడిపోయింది, అది కింద పడబోతోంది. దాన్ని తీసుకుని నీతో పాటు శూరవీరులను చూడటానికి వస్తాను అని చెప్తాడు. కొద్దిసేపటికి ఆకాశం నుండి చం అనే శబ్దంతో ఒక చీలమంద కింద పడుతుంది. కానా వ్యక్తి దాన్ని తీసుకుని జేబులో పెట్టుకుని, సరే, వీరులను చూద్దాం అని రాజుతో కలిసి బయలుదేరతాడు.
రాజు అహంకారం ఇప్పటికే దెబ్బతిని అతను ఆశ్చర్యంతో నిండిపోతాడు. నీవు రాణి నత్తు నుండి బాణాలు తీసి నిన్ను నీవు గొప్ప వీరుడనుకున్నావు, కాని ఈ కాణా వ్యక్తి ఒక కన్ను లేకపోయినా ఇంద్రుని సభలో జరిగే విషయాలు చూడగలడు అని అనుకుంటాడు. రాజు, కాణా వ్యక్తి కలిసి కొంత దూరం వెళ్లగా ఒక యువకుడు ధనుస్సు, బాణాలతో ఎవరికోసమో ఎదురుచూస్తూ కూర్చుని ఉంటాడు. రాజు అతన్ని అడుగుతాడు, సోదరా, ఎందుకు కూర్చున్నావు? యువకుడు, నా స్నేహితుడి కోసం ఎదురుచూస్తున్నాను అని చెప్తాడు. అతను ఎక్కడున్నాడు అని రాజు అడగగా, నేను 100 కోసుల దూరానికి బాణం వేశాను, అతను దాన్ని తెచ్చేందుకు వెళ్లాడు అని చెప్తాడు. 1 కోసు సుమారు 3 కిలోమీటర్లు. రాజు దిగ్భ్రాంతితో నేలమీద నుండి జారిపోతాడు. కాణా వ్యక్తి, మేము వీరులను చూడటానికి వెళ్తున్నాం, నీవు రా అని చెప్పగా యువకుడు, సరే, నా స్నేహితుడు తిరిగి వచ్చాక నీతో వస్తాను అని చెప్తాడు. రాజు, 100 కోసుల నుండి 1 రోజులో తిరిగిరాడు, అది చాలా రోజులు పడుతుంది అని అంటాడు. యువకుడు నవ్వుతూ, లేదు, అతనికి వెళ్లి రావడానికి కేవలం 1 గంట పడుతుంది అని చెప్తాడు. కొద్దిసేపటికి ఒక కుంటి వ్యక్తి యువకుడు వేసిన బాణంతో తిరిగి వస్తాడు. రాజు ఇప్పుడు పూర్తిగా ఆశ్చర్యంలో మునిగిపోతాడు. తనను తాను గొప్ప వీరుడనుకున్న రాజుకు ఇప్పుడు ఒక్కొక్క వీరుడు తారసపడుతున్నాడు. ఒక కాణా వ్యక్తి ఇంద్రుని సభలో నృత్యం చూడగలడు, ఒక యువకుడు 100 కోసులకు బాణం వేయగలడు, ఒక కుంటి వ్యక్తి 100 కోసుల దూరాన్ని 1 గంటలో నడిచి రాగలడు. రాజు ఈ ముగ్గురితో కలిసి ముందుకు సాగుతాడు. వారు ఒక నగరంలోని స్వయంవరానికి చేరుకుంటారు. అక్కడ రాజకుమారి వివాహం కోసం షరతు ఉంటుంది. 50 కోసుల దూరం నుండి 2 గంటల్లో హాస్య పాన్ బోల్ సుపారీ తెచ్చిన వ్యక్తి ఆమెను వివాహం చేసుకుంటాడు. నలుగురు చర్చించి కుంటి వ్యక్తి ఈ షరతును నెరవేర్చేందుకు వెళ్తాడు. అతను తన అసాధారణ వేగంతో సుపారీ చెట్టు వద్దకు చేరుకుని సుపారీ తీసుకుని జేబులో పెట్టుకుంటాడు. ఇంకా సమయముంది, కాసేపు విశ్రాంతి తీసుకుందాం అని చెట్టు కింద పడుకుంటాడు. చల్లని గాలికి అతనికి నిద్ర పట్టేస్తుంది. ఇదిలా ఉండగా సమయం గడుస్తుంది. 2 గంటలు పూర్తవ్వబోతాయి. మిగిలిన ముగ్గురు చింతిస్తారు. యువకుడు, అతనికి ఇంత సమయం ఎప్పుడు పట్టదు, ఏదో సమస్య ఉంది అని అంటాడు. కాణా వ్యక్తి, నేను చూస్తాను అని చెప్పి తన దివ్య దృష్టితో చూస్తాడు. కుంటి వ్యక్తి చెట్టు కింద నిద్రపోతూ ఉండగా ఒక విషసర్పం అతని వైపు వస్తున్నట్లు కనిపిస్తుంది. కాణా వ్యక్తి విషయం చెప్పగా యువకుడు, నీవు నా బాణాన్ని సర్పం ఫణంపై నిశానా చేయి, నేను బాణం వేస్తాను అని చెప్తాడు. కాణా వ్యక్తి నిశానా సెట్ చేసి హుం అని అరిచిన వెంటనే యువకుడు బాణం వేస్తాడు. బాణం సర్పం ఫణంపై తగిలి సర్పం కిందపడి చనిపోతుంది. శబ్దానికి కుంటి వ్యక్తి ఉలిక్కిపడి లేచి సర్పం చనిపోయి తన స్నేహితుడి బాణం దానిలో ఉన్నది చూసి అర్థం చేసుకుంటాడు. అతను వెంటనే సుపారీ తీసుకుని నగరానికి బయలుదేరి సమయానికి రాజమహలానికి చేరుకుంటాడు. ఇప్పుడు రాజకుమారి వివాహం ఎవరితో జరగాలనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రాజు ఇంటి నుండి బయటకు రాకపోతే ఈ కథే మొదలవ్వదు. కాణా వ్యక్తి తన దివ్య దృష్టితో సర్పం నుండి కుంటి వ్యక్తిని కాపాడకపోతే షరతు నెరవేరేది కాదు. యువకుడు 100 కోసులకు బాణం వేయలేకపోతే సర్పం కుంటి వ్యక్తిని కాటేసేది. కుంటి వ్యక్తి దివ్యవేగం లేకపోతే షరతు నెరవేరేది కాదు. నలుగురు చర్చించగా మొదట రాజును ఎన్నుకుంటారు, ఎందుకంటే అతని వల్లే ఈ కథ మొదలైంది. కాని రాజు, నేను ఇప్పటికే వివాహితుడిని, నేను రాజకుమారిని వివాహం చేసుకోలేను, మీరు నా అహంకారాన్ని తొలగించినందుకు ధన్యవాదాలు అని చెప్తాడు. కాణా వ్యక్తి, నేను ఇంద్రుని సభలో దేవకన్యలతో సంతోషంగా ఉన్నాను, ఇక నా రోజులు ఆ భగవంతుణ్ణి స్మరించడానికే అని చెప్తాడు. యువకుడు తన స్నేహితుడైన కుంటి వ్యక్తితో, మిత్రమా, నీవే షరతును నెరవేర్చావు, సుపారీ తెచ్చావు, కాబట్టి రాజకుమారిని నీవు వివాహం చేసుకోవాలి అని చెప్తాడు. అందరూ దీనికి సమ్మతిస్తారు. కుంటి వ్యక్తితో రాజకుమారి వివాహం జరుగుతుంది. అందరూ సంతోషిస్తారు. రాజు అందరినీ తన రాజ్యానికి ఆహ్వానిస్తాడు. అతను రాణితో ఇకపై దుర్వ్యవహారం చేయనని మనసులో ప్రతిజ్ఞ చేస్తాడు. అందరూ సంతోషంగా వీడ్కోలు పలుకుతారు.
సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, మరియు ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చూడాలంటే మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు.